హలో, హాయ్, నమస్తే. నేను మీ లక్ష్మీ నాయుడు. ఎవరికైనా ఏంటి ముఖ్యం చెప్పండి? ఆరోగ్యం ముఖ్యం. అవునా కదా? హెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నమాట. నేను ఎవ్వరికి చెప్పినా ఒకటే చెప్తాను. నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్, అలాగే నా గాడ్ గిఫ్టెడ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికీ నేను అదే చెప్తానన్నమాట. భగవంతుడు మనల్ని ఆరోగ్యంగా పుట్టిస్తాడు. అంటే నెంబర్ 1తో పుట్టిస్తాడు అనమాట. హెల్దీగా భగవంతుడు మనల్ని ఈ లోకంలోకి తీసుకొస్తాడు. నెంబర్ 1 దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత ఏంటంటే హెల్త్ ఫస్ట్. నెంబర్ 1 భగవంతుడు మన 1తో పుట్టించాడు కదా. ఫ్యామిలీ ఒక 0 యాడ్ అయింది అనమాట. అంటే నెంబర్ 10. ఆఫ్టర్ దట్ ఎడ్యుకేషన్ ఇంకొక 0, 100. అలా ఒకటి 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 యాడ్ అవుతూ జాబ్, తర్వాత ఆస్తి సంపాదించుకోవడం, ఒకటి 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 అనమాట. ప్రమోషన్స్, ఫ్యామిలీ, పిల్లలు, అలా ఒకటి ఒకటి. అది ఎలా మొదలైంది? భగవంతుడు ఇచ్చిన 1 నుంచి 0 0 0 అన్ని యాడ్ అవుతూ 1, 10, 100, 1000, 10,000, 1 lakh, అలా ఒక ట్రిలియన్ వరకు అయినా వెళ్ళిపోతాం అనమాట. బట్ 1 ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ హెల్త్ లేదనుకోండి, ఆల్ ది జీరోస్ ఆర్ బిగ్ జీరో అనమాట. కాబట్టి ఎప్పుడు మన హెల్త్ని మనం కాపాడుకోవాలి. నాట్ ఓన్లీ దట్, ఫస్ట్ మన ఆరోగ్యం ముఖ్యం. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఫ్యామిలీ, ఆఫ్టర్ దట్ మనము చేసే వర్క్, ఏ వర్క్ అయితే ఉన్నదో దానికి న్యాయం చేకూర్చుకోవాలి. హెల్త్ విషయంగా అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు చక్కనైన నిద్ర కూడా ముఖ్యం ఆ మంచి ఆరోగ్యానికి. నిద్ర అన్నది భగవంతుడు ఇచ్చిన వరం మనకి. ఆ నిద్రలో ఆ రోజులో జరిగిన ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, చక్కనే నిద్రపోవడం వల్ల అవి హాఫ్ అయిపోతాయి. అలా కాకుండా మంచి మంచివి జరిగాయి అనుకోండి, అవి డబల్ అవుతాయి అన్నమాట. ముఖ్యంగా మంచి నిద్ర ఉండడం కూడా చూసుకోవాలి మనకి ఆరోగ్యానికి. తర్వాత ఏంటంటే అందరూ చెప్తూ ఉంటారు ఫుడ్ విషయంగా వస్తే, ఇది తినకూడదు, మనం హెల్తీగా ఉండాలంటే అది తినాలి, ఇది తినాలి, ఇది కంట్రోల్గా ఉండాలి, అది కంట్రోల్గా ఉండాలి అని. ఐఎమ్ నాట్ ఎ హెల్త్ అడ్వైజర్ ఆర్ ఎల్స్ ఒక డాక్టర్ని కూడా కాదు. యు ఆల్ నో రైట్. నా ఉద్దేశంలో ఏంటంటే అన్ని తినాలి, లిమిట్గా తినాలి. ఎప్పుడైనా ఇది తినకూడదు, అది తినకూడదు అనుకున్నాం అనుకోండి, మనకి క్రేవింగ్స్ ఎక్కువైపోతాయి. ఇంకా ఇంకా తినాలి అని కోరుకుంటుంది. కాబట్టి అన్ని తినాలి, లిమిట్లో తినాలి అనమాట. తినడానికి తగినంత ఎక్సర్సైజ్ కూడా ముఖ్యం. ఏది ఎలా ఉన్నా మీ ఫ్రీ టైంలో తగినంత ఎక్సర్సైజ్ చేయండి. తప్పకుండా ఎక్సర్సైజ్ చేయాలి. ఉమ్. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, సారీ చాలా చెమటలు పడుతున్నాయి, సమ్మర్. ఓకే, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇట్స్ సమ్మర్ కదా. ఉమ్, తర్వాత మంచి ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఎవరికి తోచిన ఎక్సర్సైజ్ వాళ్ళది. పర్టికులర్గా ఇలాగే చేయాలి, అలాగే చేయాలి అని కాదు. నేనైతే కంపల్సరీ మిస్ కాకుండా వాకింగ్ అయితే చేసుకుంటాను. అలాగా ఎవరికి తోచిన ఎక్సర్సైజ్ వాళ్ళు కూడా చేసుకోవాలి బాడీకి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే. అంతేకాకుండా ఇంకొకటి ఏం చెప్తూ ఉంటారంటే అందరూని, ఆ, మనకి అందరూ అని కాదు, నా ఉద్దేశంలో మనకి ఏది హ్యాపీనెస్ ఇస్తుందో, మనకి ఏది ఆనందాన్ని ఇస్తుందో అది చేయడం వల్ల కూడా మనం చాలా ఆరోగ్యంగా ఉంటామండి. ఉమ్, అలా అని చెప్పి నాకు స్మోకింగ్ ఇష్టము, నాకు స్మోకింగ్ ఇష్టము, డ్రింకింగ్ ఇష్టము, పిచ్చి పిచ్చి వ్యసనాలు ఉన్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, అవి చేస్తాను హెల్దీగా ఉంటానని కాదు. మంచివి, మంచి మనకి ఆనందాన్ని ఇచ్చేవి చక్కనైన గుడ్ హ్యాబిట్స్ అన్నమాట. లైక్ నేచర్ని ఎంజాయ్ చేయడము, ఫ్రెండ్స్తో కాస్త టైం గడపడము. అంతేకాదు ముఖ్యంగా ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ కంటూ ఒక టైం ఇవ్వండి. అందరూ కలిసి ఒకే టైంలో భోజనం చేయండి. ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట హెల్త్కి. ఆ కొద్ది టైం కూడా మనం కూర్చొని లంచ్ డిన్నర్, లంచ్ చేయడం ఎలాగో కుదరదులేండి అందరికీను. డిన్నర్ అందరూ కలిసి చక్కగా కూర్చోండి. ఆ కొద్ది టైంలో కూడా మనం మాట్లాడుకోవడం, షేర్ చేసుకోవడం వల్ల కూడా ఆ డేలో అందరికీ జరిగిన ఇన్సిడెంట్స్, లైక్ ఈ రోజు ఇలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పుకోవడం వల్ల కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది నా ఉద్దేశం. అంతేకాని ఐఎమ్ నాట్ ఎ హెల్త్ అడ్వైజర్ ఆర్ డాక్టర్. నేను మామూలుగా నేను ఆచరించని చెప్తున్నా. ముఖ్యంగా మంచి నిద్ర, మంచి తిండి, ఉమ్, అంతేకాకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటే
చక్కగా ఎక్సర్సైజ్ చేయాలి. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు బిజీ బిజీ వరల్డ్‌లో నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే, మా ఇంట్లోనే హనీ గాని, పిల్లలు గాని దే డోంట్ ఈవెన్ డ్రింక్ వాటర్. ప్లెంటీ ఆఫ్ వాటర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎక్కువ వాటర్ తాగండి. లోపల పొట్టలో ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ పోతాయి. కంపల్సరీ ఎక్కువ వాటర్ తాగాలి. లేదు అనుకోండి రకరకాల ప్రాబ్లమ్స్ కి మూలం అదే అన్నమాట. యూరిన్ ఇన్ఫెక్షన్ అని కానీ, కాన్స్టిపేషన్ అని కానీ మనం నవ్వుకుంటాం. ఇప్పుడు నా పిల్లల్ని అంటాను, మంచిగా మోషన్ అది అయిందా, కాన్స్టిపేషన్ అది ఏం లేదా అని చెప్తూ ఉంటే నవ్వుతారు అనమాట, వాట్ మమ్మా అని. బట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఎవరికైనా సరే చక్కనైన మన ఇంటేక్ తీసుకుంటున్నాం కదా, ఇంటేక్ తో పాటు కాన్స్టిపేషన్ లేకుండా ఫ్రీ మోషన్, టాయిలెట్ చక్కగా సాఫీగా జరిగినప్పుడే హెల్దీగా ఉన్నట్టు లెక్క. అనుకుంటారు ఏం పర్లేదు ఇలా అడుగుతున్నారు ఏంటి అని, కానీ బట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. ఓకేనా? ఓకే అండి. హెల్దీగా ఉందాం. చక్కగా మనం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చక్కగా తినండి. కానీ లిమిట్ లో తినండి. నేనైతే ఇది తినను అది తినను అని కాదు, అన్ని తింటాను, లిమిట్ గా తింటాను అనమాట. ఓకే.